వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. నేను మీ సురేష్. సో ఈరోజు అర్థమెటిక్లో ఫస్ట్ చాప్టర్ నిష్పత్తి అనుపాతాల గురించి డిస్కస్ చేద్దాం. అసలు ముందే చెప్పాను, నిష్పత్తి అనే టాపిక్కి అర్థమెటిక్ మొత్తం మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. ఎందుకంటే ఏ టాపిక్ తీసుకున్నా సరే అది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, యాజ్ నిష్పత్తి అనుపాతాలన్నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న నిష్పత్తి అనుపాతాల్లో అసలు నిష్పత్తి అంటే ఏంటి డెఫినేషన్ ప్రకారం చూద్దాం. సో డెఫినేషన్ ఏం చెప్తుందంటే కంపారిజన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ కైండ్ అండ్ సేమ్ యూనిట్స్. సో తెలుగులో వచ్చేటప్పటికి ఒకే రకమైన ఒకే యూనిట్లో కలిగిన రెండు లేదా అంతకన్నా ఎక్కువ విలువల మధ్య సంబంధాన్ని లేదా విలువల మధ్య సారూప్యతని నిష్పత్తి అంటారు. అంటే ఇక్కడ రెండు లేదా అంతకన్నా ఎక్కువ విలువలు మధ్య సంబంధాన్ని ఏం పిలుస్తాం మనం, నిష్పత్తి అని పిలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ ఉన్నాను, నా జీతం వచ్చేసి ఒక 30,000, నా ఫ్రెండ్ జీతం వచ్చేసి ఒక 40,000 అనుకోండి. ఇప్పుడు 30,000 నాకు 40,000 కాబట్టి నా ఇంక్రీజ్ అవుతూ ఉండగా ఏమవుతుంది, నా 3 లక్షలు అయితే తనది 4 లక్షలు అవుతుంది. ఎందుకంటే నాకు ఇక్కడ 30,000 వస్తుంటే తనకి ఎంత వస్తుందండి, 40,000 వస్తుంది. ఇక్కడ సంబంధం ఏంటంటే నాకు 30,000 వచ్చినప్పుడు వాడికి 40,000. ఒకవేళ తనకి 3,000 వచ్చింది అనుకోండి, తనకి 4,000 వస్తుంది. నాకు 300 వచ్చింది అనుకోండి, తనకి 400 వస్తుంది. నాకు 30 రూపాయలు వస్తే తనకి 4 రూపాయలు వస్తుంది. నాకు 3 రూపాయలు వస్తే తనకి 4 రూపాయలు వస్తుంది. అంటే నాకు 3 వచ్చిన ప్రతిసారి తనకి 4 వస్తుంది. అంటే ఇక్కడ కంపారిజన్ జరిపాయి. నీకు నాకు ఏంటంటే నాకు 3 ఉంటే నీకు 4. అంటే నా ఆస్తి 3 కోట్లు అయితే నీ ఆస్తి 4 కోట్లు. అంటే తన జీతం 30,000 అవ్వచ్చు, నా జీతం 40,000 అవ్వచ్చు. బట్ ఏం జరిగిపోయింది, నువ్వు భాగాల రూపంలో మార్చేప్పటికి 3 భాగాలు 4 భాగాల కింద డివైడ్ అయిపోయింది. ఇలా ఒక సంబంధాన్ని చేసేప్పుడు దీన్ని సింప్లిఫై చేసి మీరు ఏం చెప్పారు, 3, 4 అన్నారు. అంటే అక్కడ ఉన్నదే జీతం 30,000, 40,000. బట్ నువ్వు రాసినప్పుడు ఏం చెప్పావు, 3 భాగాలు 4 భాగాలు. అంటే సంబంధం ఏంటంటే 3, 4. జీతం 30,000, 40,000 అవ్వచ్చు. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే నాకు 3 భాగాలు అంటే తనకి 4 భాగాలు. దీన్ని ఏమని పిలుస్తారంటే నిష్పత్తి అంటారు. దీన్ని ఏమని పిలుస్తారంటే నిష్పత్తి అంటారు. అంటే నిష్పత్తి ఎప్పుడు కూడా ఈ రూపంలో ఉంటుంది, A:B రూపంలో ఉంటుంది. ఒక నిష్పత్తిని ఏ రూపంలో డినోట్ చేస్తారు అంటే A:B నిష్పత్తిలో డినోట్ చేస్తారు. ఇక్కడ ఏమని పిలుస్తారంటే పూర్వపదము, బిని ఏమని పిలుస్తారు అంటే పరపదము, యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్, యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్. ఎప్పుడైనా సరే A:B అనేది రెండు విలువల మధ్య సంబంధాన్ని డినోట్ చేస్తుంది. ఆ విలువలు ఎలా ఉంటాయంటే ఏ భాగాలు ఉంటాయి అక్కడ బి భాగాలు ఉంటాయి. ముందే చెప్పాం కదా, రెండు లేదా అంతకంటే ఎక్కువ. మరి ఇదే సేమ్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకున్నాం అనుకోండి, ఒకటి జీతం 4,000, ఇంకొకటి జీతం 3,000, ఇంకొకటి జీతం 2,000 అనుకోండి. సో జీతాలు వేలలో ఉండొచ్చు, బట్ వాడి కంపారిజన్ ఎలా ఉంటుంది అంటే ఎవరికి ఎక్కువ జీతం సంపాదిస్తున్నారంటే తేనె ఎక్కువ, ఎవరు తక్కువ సంపాదిస్తున్నారంటే తేనె తక్కువ. ఓన్లీ ఇక్కడ నెంబర్స్ ప్రకారమే కాదు కదా. ఒకవేళ ఇక్కడ 400 సంపాదించాడు అనుకోండి, 300 సంపాదిస్తాడు, ఇక్కడ 200. ఇక్కడ 40 రూపాయలు సంపాదించాడు అనుకోండి, ఇక్కడ 30 రూపాయలు సంపాదిస్తాడు, ఇక్కడ 20 రూపాయలు. ఇక్కడ 4 రూపాయలు సంపాదిస్తే ఇక్కడ 3, ఇక్కడ 2. జీతాల రూపంలో చెప్పాలంటే 4,000, 3,000, 2,000. బట్ భాగాల రూపంలో చెప్పాలంటే 4, 3, 2. దీన్ని ఏమంటారంటే నిష్పత్తి అంటారు. సో నిష్పత్తి ఎప్పుడు కూడా రెండు విలువలకే కాదు, రెండు లేదా అంతకంటే ఎక్కువ విలువల మధ్య చెప్తాం. అందుకే ఇక్కడ A:B:C కూడా ఏమని పిలుస్తామంటే మనం నిష్పత్తి అని చెప్తాం. ఇక్కడ మరి డెఫినేషన్లో ఓకే సార్, కంపారిజన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ క్వాంటిటీస్ సరిపోయింది. మరి ఆఫ్ సేమ్ కైండ్ సేమ్ యూనిట్ అంటే ఎందుకు చెప్పారంటే ముందే చెప్పాను, తెలుగులో చెప్పేప్పుడు ఒకే రకమైన ఒకే యూనిట్లో ఉన్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ విలువల మధ్య సంబంధాన్ని లేదా సారూప్యతని నిష్పత్తి అంటారు. అంటే ఖచ్చితంగా ఇందులో ఉండాలి, ఒకే విలువ కలిగి ఉండాలి మరియు ఒకే రకానికి చెంది ఉండాలి. ఎలా సార్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసినప్పుడు వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ జీతం సంపాదించారంటే 40,000 ఈజీగా చెప్పం, ఎందుకు 2,000 ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ జీతం సంపాదిస్తున్నారంటే 2,000, ఇది ఈజీగానే చెప్పగలరు. నేను ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు జాబ్ చేస్తారు, వాళ్ళకి వచ్చే జీతాలు అలానే చూద్దాం. ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, తన జీతం వచ్చేసి 45,000. ఇంకో ఫ్రెండ్ మలబార్ గోల్డ్లో పనిచేస్తున్నాడు,
తన జీతం వచ్చేసి ఒక 15 గ్రామ్స్ గోల్డ్. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి ఒక రైస్ మిల్లో పనిచేస్తున్నాడు, తనకి జీతం వచ్చేసి 20 బస్తాలు ధాన్యం. అంతే కదండి, గోల్డ్ షాప్లో పనిచేస్తున్నారు కాబట్టి తనకు బంగారం ఇస్తున్నారు, అదే మిల్లులో పనిచేస్తున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వలేక బస్తాలు బియ్యం ఇస్తున్నారు. తినాలంటే సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి తనకి ఏమి ఇస్తున్నారు, 45,000 శాలరీ ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరిలో ఎవరు ఎక్కువ జీతం సంపాదిస్తున్నారంటే వెంటనే చూసినట్టే చెప్తాం. ఎందుకు చెప్పాలంటే వీడికి 45,000, వీడికేమో 15 గ్రాములు, వీడికి 20 బస్తాలు. నెంబర్ ఎక్కువ ఉంది కదా, 45,000కి ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు 10 గ్రాములు గోల్డ్ 40,000 ఎక్కువ ఉంది. సో 15 గ్రామ్స్ అంటే 60,000. బస్తా బియ్యం ఒక 2,000 అనుకోండి, 20 అంటే 4,000 అక్కడే వస్తుంది. సో ఇది కంపేర్ చేయడానికి మనం సరిపోం. ఎందుకు కంపేర్ చేయలేకపోతున్నాం అంటే ఇది అమౌంట్ రూపంలో ఉంది, ఇక్కడ బంగారం రూపంలో ఉంది, ఇక్కడ బస్తా రూపంలో ఉంది. అందుకే నేనేం చెప్తున్నాను, అవి ఖచ్చితంగా ఏమై ఉండాలండి, ఒకే రకానికి చెంది ఉండాలి. ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా కంపేర్ చేయడం కావద్దు. అక్కడ ఏమి డిఫైన్ అవ్వదు, రేషియో అనేది డిఫైన్ అవ్వదు. మరి రెండోది ఇంకోటి ఏంటి సార్, సేమ్ యూనిట్స్లో ఉండాలన్న. సేమ్ యూనిట్స్లో లేకపోతే అంటే ఒకే యూనిట్లో లేకపోతే జరిగే ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది పరిగెట్టారు, కొంత టైం ఇచ్చాం, ఒక 3 వ్యక్తులు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ వాడేమో ఒక గంటలో 2 కిలోమీటర్స్ పరిగెట్టాడు. ఓకే, నెక్స్ట్ వాడు కొంచెం స్పీడ్గా పరిగెట్టేటప్పుడు ఏమైందంటే 400 మీటర్స్ పరిగెట్టాడు. ఇంకో వ్యక్తి ఇంకొంచెం స్పీడ్గా పరిగెడితే ఏమైంది, ఒక 2000 సెంటీమీటర్స్ పరిగెట్టాడు. సో నెంబరు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 400 ఉంది, ఇక్కడ 2000 ఉంది. సో ఎవరు ఎక్కువ పరిగెట్టారు అంటే ఇక్కడ 2000 ఉంది కదా, వీళ్ళు ఎక్కువ పరిగెట్టారని చెప్పడానికి సరిపోదు. వీళ్ళందరూ తినో పరిగెట్టాడు. ఇదంతా కూడా పరుగు గురించి సంబంధించిందే, అంటే ఒకే రకానికి చెందిందే. బట్ ఏం జరిగింది, ఇక్కడ ఎంత పరిగెట్టాడు, 2 కిలోమీటర్స్ పరిగెట్టాడు, ఇక్కడ 400 మీటర్స్ పరిగెట్టాడు, ఇక్కడ 2000 సెంటీమీటర్స్ పరిగెట్టాడు. చూడండి, కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్. ఇక్కడ యూనిట్లు ఒకే రకంగా ఉన్నాయా, ఇవన్నీ కూడా పరుగుకి సంబంధించిందే, కొలతకు సంబంధించినవి. బట్ యూనిట్లు ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఒకే రకంగా ఉండాలి అంటే మనం మార్చి మాత్రమే దానికి రేషియో కట్టాలి. అందువల్ల ఇలాంటి కేసెస్లో ఏమవుతుందా, రేషియో అనేది డిఫైన్ అవ్వదు, ఎందుకంటే అది సేమ్ యూనిట్స్లో లేదు. మరి రేషియో డిఫైన్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఒకే సేమ్ యూనిట్లో ఉండేలాగా నువ్వు మార్చుకోవాలి. సేమ్ యూనిట్లో మార్చుకోవాలంటే వీటన్నిటిలో చిన్నది ఏది, సెంటీమీటర్స్. సో ప్రతి దాన్ని కూడా మీరు ఎందులో మార్చుకోవాలంటే సెంటీమీటర్స్లో మార్చుకోవాలి. సో సెంటీమీటర్లో మార్చినప్పుడు ఇది 2000 కింద ఉంటుంది, అది నో ప్రాబ్లం. మరి 400 ఉంది, మీటర్ ఎందులో మార్చుకోవాలి, నువ్వు సెంటీమీటర్లో మార్చాలి. ఒక మీటర్ ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. సో 100 కాబట్టి 2 జీరోలు. ఇప్పుడు కిలోమీటర్ ఎందులో మార్చాలి, మీటర్లో మార్చి, మీటర్ ఎందులో మార్చాలి, సెంటీమీటర్లో మార్చాలి. సో 2 ఇంటూ కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్, 1000 మీటర్స్. సో 1000 మీటర్స్. తర్వాత మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్స్. సో 2 సున్నాలు తీసుకోవాలి. అంటే ఇది సెంటీమీటర్స్, ఇది సెంటీమీటర్స్. ఇవన్నీ పరుగుకు సంబంధించినవి. అంటే ఇప్పుడు అంతా కూడా ఇందులోకి వచ్చేసింది, సేమ్ యూనిట్స్లో ఉంది, సేమ్ కైండ్లో ఉంది, అంటే ఒకే రకానికి చెంది ఒకే యూనిట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, రేషియో అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో రేషియో ఎగ్జిస్ట్ అయినప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, మనం చెప్పాం కదా, సింప్లిఫై చేసుకున్నాం. 0 0 0 0 0 0 0 0 0. అంటే వీడు 200 పరిగెడితే వీడు 40 పరిగెడతాడు, వీడు 2 పరిగెడతాడు. ఇంకా చెప్పాలంటే అన్నింటిలో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 క్యాన్సిల్ చేశాడు అనుకోండి, 100 పరిగెడితే వీడు 20 పరిగెడతాడు, వీడు 1 అడుగు వేస్తాడు. అంటే వీడు 100 భాగాలు కంప్లీట్ చేసేవాడికి తిను 20 భాగాలు కంప్లీట్ చేస్తాడు, తిను 1 భాగం కంప్లీట్ చేస్తాడు. సో రూల్ ప్రకారం ఎవరు ఎక్కువ పరిగెట్టినట్టు, తిను 100 భాగాలు చేశాడు. అంటే ఇక్కడ రేషియో అనేది ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఒక కంపారిజన్ డిఫైన్ చేస్తుంది. సార్ మరి ఇక్కడే ఇలాగే ఉంచి కంపారిజన్ చెప్పచ్చు కదా, 20,000 40,000 2 లక్షలు 40,000 2,000 ఉన్నప్పుడు కూడా తెలిసిపోతుంది కదా, 20 లక్షలు అనేది ఎక్కువ, 2 లక్షలు అనేది. సో దీనికి ఇచ్చేసి కదా మీరు అంటే. సో బాగా గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్, నిష్పత్తి ఎప్పుడు కూడా సూక్ష్మీకరించిన రూపంలో ఉండాలి. నిష్పత్తి ఎప్పుడు కూడా సూక్ష్మీకరించిన రూపంలో ఉండాలి. అంటే అది ఎలాంటి రూపంలో ఉన్నా సరే నువ్వు ఏం చేయాలంటే దాన్ని సింప్లిఫై చేశారు. రేషియో ఆల్వేస్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను
20:30 అన్నాను అనుకోండి, దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? 0 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2:3. నేను ఎప్పుడైనా సరే 250:125 అన్నాను అనుకోండి, ఓకే ఇది కనిపించడానికి సింప్లిఫై చేసుకోలేదు వేరే, కానీ ఇప్పుడు చూడండి రెండు వైపులా 0 ఉండి 5 ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఏం క్యాన్సిల్ అవుతుంది? అందులో 5 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 ఎన్ని సరిపోతుంది? 2 times 5 times 25 లో 5 times 0 25 ఇందులో ఎన్ని సరిపోతుందండి? 2 times 1 time అంటే రేషియో ఎంతమా? 2:1. అలా ఎప్పుడైనా సరే ఒక నిష్పత్తి నీ కంటికి కనిపించినప్పుడు నీ మైండ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే అది సింప్లెస్ట్ ఫామ్ లో లేకపోతే సింప్లెస్ట్ ఫామ్ లో మార్చేయాలి. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి సార్ అంటే క్యాన్సిల్ చేయడానికి వీలు లేనంతగా నువ్వు మార్చగలగా. 2 క్యాన్సిల్ అవుతుంది అంటే 2 క్యాన్సిల్ చేయాలి, 3 పోతుంది అంటే 3 పోగొట్టాలి, 5 పోతుంది అంటే 5 పోగొట్టాలి. అంటే ఏదైనా నెంబర్ క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటే అది పూర్తిగా రెండు వైపులా నువ్వు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అటువంటి నిష్పత్తిని ఏమంటారంటే సింప్లెస్ట్ ఫామ్ రేషియో అంటారు. ఎందుకు సార్ క్యాన్సిల్ చేస్తారు? క్యాన్సిల్ చేసిన పని ఏంటి? ఇది క్యాన్సిల్ అవుతుంది మీకు ఎంత వస్తుంది అంటే నిష్పత్తి నేను ఆల్రెడీ A:B తో డినోట్ చేస్తారని చెప్పాను. ఆ A:B అంటే అర్థం ఏంటంటే మా A/B. ఇప్పుడు A/Bలో పైన నువ్వు 2A పెట్టి కింద 2B పెట్టినా సరే నీకు ఏం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ ఏమొచ్చేస్తుంది? A/B వచ్చేస్తుంది. అందువల్ల నిష్పత్తిలో ఒక వాల్యూతో నువ్వు మల్టిప్లై చేసినా ఒక వాల్యూతో నువ్వు డివైడ్ చేసినా సరే ఎటువంటి మార్పు ఉండదు. బట్ రెండు వైపులా నువ్వు మల్టిప్లై చేయాలి లేదా రెండు వైపులా డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు కూడా క్యాన్సిల్ సార్ మల్టిప్లై కూడా చేస్తారా సార్ అంటే ఎందుకు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఉంది? 0.2:0.3 ఉంది. 0.2:0.3 2:3 అనేది ఒక సింప్లెస్ట్ ఫామ్, బట్ 0.2:0.3 అనేది సింప్లెస్ట్ ఫామ్ కాదు. మరి ఏం చేయాలి? సింప్లెస్ట్ ఫామ్ లో పోవాలంటే ఇక్కడ ఎందుకు సింప్లెస్ట్ ఫామ్ లో లేదంటే ఇక్కడ ఏముందండి? 0.2 అని ఉంది. 0.2 అంటే ఇంటీజర్ కాదు, భిన్నం అంటే దశాంశ రూపంలో ఉంది. దశాంశ రూపంలో ఉన్నది ఎప్పుడు కూడా అది నిష్పత్తి అవుతుంది. మరి నిష్పత్తిలో మార్చాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఒక వాల్యూ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఒక వాల్యూ ఉంది. రెండు వైపులో కూడా ఒక వాల్యూ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే 10తో గుణించాలి. ఎందుకు గుణించాలండి? 10తో, ఎందుకంటే ఒక 0 ఉంటే 10 కాదు. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 0.2 × 10 = 0.3 × 10. దాన్ని ఏమవుతుంది? 2 × 10 20. ఇక్కడ ఒక పాయింట్ పోయి ఎంత వస్తుందంటే 2 3. దీన్ని ఏమవుతుంది సార్ అంటే సింప్లెస్ట్ ఫామ్. సరే ఏమవుతుంది సార్ డైరెక్ట్గా 2:3 రాసేది కదా, 2 కనిపిస్తుంది 3 కనిపిస్తుంది సార్ అంటే మరి ఒక్కోసారి చాలా ఇబ్బంది వస్తుంది. 0.04:0.16 ఉంటుంది. 0.04:0.16. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా రాయడం కావాలి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి. మరి 2 వాల్యూస్ సింప్లిఫై అవ్వాలంటే ఇప్పుడు ఎన్ని జీరోస్తో మల్టిప్లై చేయాలి? 2 జీరోస్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 2 జీరోస్తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? 0.4:16. 0.4 అన్న 4 అన్న ఒకటే కాబట్టి మనం ఎంత తీసుకుంటాం? 4 వేసుకుంటాం. క్యాన్సిల్ అయిపోతే 1:4. దీన్ని ఏమని పిలుస్తారంటే రేషియోలో సింప్లెస్ట్ ఫామ్ అంటారు. ఇక్కడే ఒక్కోసారి 0.08:0.0032 అంటాం. దీన్ని మార్చాలి అంటే 0.08:0.0032. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయమ్మా? 2 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు 2 జీరోస్తో మల్టిప్లై చేస్తా 4 జీరోస్తో మల్టిప్లై చేస్తాం అంటే హైయెస్ట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 పాయింట్స్ ఉన్నాయి, 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 4 జీరోస్తో మల్టిప్లై చేస్తాం. 4 జీరోస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 0.800. రెండు వాల్యూస్ తర్వాత 2 జీరోస్ మరి నెక్స్ట్ అయిపోయి కదా ఈకి మాత్రం 0.032. ముందే చెప్పాలి పాయింట్ ముందు వాల్యూ ముందు ఎవరో 0 ఉంటుంది, ఇంపార్టెంట్ కాదండి, తీస్తాం. ఇక్కడ 2 ఉన్నాయి, తీస్తాం. అంటే ఎంత వచ్చింది? 800:32. ఇవన్నింటిలో నీకు ఏం పోతుంది? 32లో 8 పోతుంది 4 టైమ్స్, ఇందులో 8 పోతుంది 1 టైం. 100లో 4 25 టైమ్స్ పోతుంది అంటే 25:1. అది నిష్పత్తి ఎప్పుడు సూక్ష్మీకరించిన రూపంలో ఉండాలి అని చెప్పడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎప్పుడు కూడా నిష్పత్తి నేను 2:3 అన్నానంటే దాని అర్థం ఏంటంటే 2 భాగాలు నీ అయితే 3 భాగాలు నావి. 5:7 అనంటే 5 పార్ట్స్ నాకైతే 7 పార్ట్స్ నీకు. అంతేగాని 5 నాది 7 నీదని కాదు. అక్కడ 5:7 ఉందంటే 5 అనేది అంకే కాదు, 5 అనేది ఒక భాగం, 7 అనేది ఇంకొక భాగం.
అందుకే ఎప్పుడైనా సరే నేను మా ఇద్దరి మధ్య కూడా 2:3 అనే నిష్పత్తి ఉంది అన్నాను అనుకోండి, సంఖ్య అంతా తెలియనప్పుడు నేను ఏం చేస్తానంటే 2k 3k కింద తీసుకుంటాను. ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నామా? ఎప్పుడైనా సరే నేను 2:3 అనేది నిష్పత్తి అని అనుకోండి, అక్కడ ఉండే సంఖ్యలు కానీ అక్కడ ఉండే విలువలు ఎంత అంటే నేను ఏం చెప్తాను 2k 3k. k వాల్యూ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు k వాల్యూ 1000 తీసుకున్నాను అనుకోండి, నాది 2000 అయితే తంది 3000 అవుతుంది. k వాల్యూ 10000 తీసుకున్నాను అనుకోండి, నాది 20000 అయితే తంది 30000 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈస్టు చెప్పి అంటే నిష్పత్తి చెప్పాను అంటే అక్కడ నేను డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చడం కాదు, భాగాలు మాత్రమే డిఫైన్ చేశానని. ఎందుకంటే ఇక్కడ 30000 40000 ఉన్నప్పుడు 3:4 వచ్చింది. అదే 4000 3000 2000 ఉన్నప్పుడు 4:3:2 వచ్చింది. అంటే ఈ 4:3 3:4 ప్రకారం ఇక్కడ 4 అంటే ఎంత 40000, ఇక్కడ 4 అంటే ఎంత 4000. అంటే 4 వాల్యూ మారిపోతుంటుంది. మరి ఎలా మారుతుంది అనేది ఎలా చెప్తాం సార్ అంటే అందుకే అక్కడ ఏ వాల్యూ తీసుకుంటాను నేను సమ్ టైమ్స్ k అని తీసుకుంటాను. ఓకేనా? సో నిష్పత్తి అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువుల మధ్య లేదా విలువల మధ్య సంబంధం లేదా సారూప్యతను ఏమని పిలుస్తారు? నిష్పత్తి అని పిలుస్తారు. ఆ రెండు విలువలు కూడా ఒకదానికొకటి ఎలా ఉండాలండి? ఖచ్చితంగా ఒకే రకానికి చెంది ఉండాలి, ఒకే యూనిట్లో కలిగి ఉండాలి. అలాగా మనం డిఫైన్ చేసినప్పుడు a:b ఏమని పిలుస్తారంటే నిష్పత్తి అంటారు. అందులో ఏ పూర్వపదం అని, బిని పరపదం అంటారు. ఏ అంటే కాన్సిక్వెంట్, బి అంటే యాంటిసిడెంట్, బి అంటే కాన్సిక్వెంట్. a:b ని ఏమని రాసుకోవచ్చు మనం? a/b అని రాసుకోవచ్చు. a/b. మనం ఇంకా ఒక మూడు రేషియో తీసుకుంటే a:b:c అంటాం. 2:3 అంటే ఓన్లీ 2 పార్ట్స్ 3 పార్ట్స్ డిఫైన్ చేసినట్టు. విలువల్లోకి వెళ్ళాలంటే దాని వాల్యూస్ ఎంత అవుతాయి? 2k 3k. మనం నిష్పత్తి ఎప్పుడు ఎటువంటి రూపంలో ఉండాలని చెప్తున్నాను నేను? సూక్ష్మీకరించిన రూపంలో ఉండాలి. సో ఎలా 20 30 ఇచ్చినప్పుడు 2:3 గా మార్చుకుంటాం. ఇలా ఇచ్చినప్పుడు 2:3, సమ్ టైమ్ 0.04 ఇలా ఇచ్చినప్పుడు మనం సింప్లై చేసుకోగలగాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని సున్నాలతో నువ్వు మల్టిప్లై చేయాలి. ఈ రెండు నిష్పత్తుల్లో ఉన్న పార్ట్స్లో ఏ పార్ట్లో అయితే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పాయింట్ తీసుకుందాం 0.3 0.09 0.027 అన్నాను అనుకోండి. మీరు సింపుల్గా చూడండి, పాయింట్ తర్వాత ఒక వాల్యూ, పాయింట్ తర్వాత 2 వాల్యూస్, పాయింట్ తర్వాత 3 వాల్యూస్. సో ఎన్ని జీరోస్తో మల్టిప్లై చేయాలి? 3 జీరోస్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 3 ఇంకొక 2 జీరోలు, ఇక్కడ 09 ఇంకొక జీరో అయిపోయింది, ఇక్కడ 027. ముందే చెప్పాను వాల్యూ ఉంది, జీరో ఉంటే వాల్యూ ఉందని. సో ఇక్కడ ఎంత వచ్చింది? 300:90:27. ఎన్నిట్లో క్యాన్సిల్ అయిపోయింది? 3 క్యాన్సిల్ అయిపోతే అని చెప్పచ్చు 100:30:9. అది ఇక్కడ ఇచ్చిన భాగాలకి నేను విలువలకి ఇక్కడ వచ్చే భాగాలకి చాలా తేడా ఉంటుంది. సో ఇలా మన నిష్పత్తి గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకుని నిష్పత్తి ఎప్పుడు కూడా సూక్ష్మీకరించిన రూపంలోనే ఉండాలి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, సో మీరు ఆల్రెడీ నేను చెప్పినంత ఒకసారి వీడియో పాజ్లో పెట్టుకుని నోట్ చేసుకున్న తర్వాత కంటిన్యూషన్ వినండి. ఓకేనా? సో నేను ఆల్రెడీ ఏం చెప్పానండి, నిష్పత్తి ఎప్పుడు కూడా సూక్ష్మీకరించిన రూపంలో ఉండాలన్నాను. సో ఇది మీకు అర్థమైందో లేదో మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1.25:3.75 ఈ రూపంలో ఉందనుకోండి. సో ఇక్కడ పాయింట్ వచ్చిందంటేనే అది సూక్ష్మీకరించిన రూపంలో లేనట్టు. సో సూక్ష్మీకరించిన రూపంలో ఉన్నట్టు పాయింట్ అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2, ఇక్కడ 2. సో సేమ్ ఏమైపోతుంది? 125:375. ఎన్నిట్లో 5 క్యాన్సిల్ అవుతుందండి. 25 టైమ్స్ 5 క్యాన్సిల్ అవుతుంది, 7 ఇంకెంత ఉంటుంది? 5. 25లో 5 క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 5 క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని సరిపోతుందండి? 5 15 టైమ్స్ 5 1 టైం, ఇందులో 3 టైమ్స్. సో రేషియో ఎంతండి? 1:3. ఓకే, ఇలా ఎప్పుడైనా భిన్నాలు మనం దశాంశ రూపంలో ఉన్నప్పుడు మీరు రాయడం చేస్తారు. సమ్ టైమ్స్ భిన్నాలు ఇస్తుంటాడు. ఎలా అంటే 1/2:1/3 1/2:1/3. ఏం చేయాలి సార్ అంటే ఇలాంటివి ఏమీ చేయక్కర్లేదండి. ఇక్కడ 2 3 ఉంది కదా, జస్ట్ ఇక్కడ ఏముంది? 2 ఉంది, దాన్ని మర్చిపోండి. అంటే ఇక్కడ ఏముంది? 3. సో 3 × 1 3, 2 × 1 2. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2/3:3/4 అని ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి? డినామినేటర్ ఏదైతే ఉందో అది మర్చిపోమని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది, దాన్ని మర్చిపోతే ఇంకెంత ఉందమ్మా? 4. 4 × 2 8. సో ఇక్కడ 4 ఉంది, మర్చిపోండి. సో ఇంకెంత ఉంది? 3 × 3
9. అంటే 1/2:1/3 ఉందంటే డైరెక్ట్గా 3:2 వేసేయచ్చు. బట్ పైన కానీ ఏమైనా ఉన్నాయనుకోండి ఏం చేయాలి, మల్టిప్లై చేసి వేయాలి. 8:9. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1/2:1/3:1/4 ఇలా ఇచ్చాను నేను. మరి ఆ టైంలో ఏం చేస్తాం సార్ అంటే బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది, దాన్ని మర్చిపో. ఇంకేం మిగిలే 3, 4, 3 into 4 12 ఈస్ట్. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, దాన్ని మర్చిపోండి. ఇంకెంత ఉంది 2, 4, 2 into 4 8. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, మర్చిపోతే 2 into 3 6. మరి ఇది సింప్లెస్ట్ ఫార్మ్ అంటే కాదు, ఎందుకంటే అన్నింటిలోని ఈవెన్ నెంబర్స్. ఏం క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నాయి. సో క్యాన్సిల్ చేస్తాను అనుకోండి, ఎంత వస్తుందండి 6:4:3. అంటే పైన న్యూమరేటర్లో 1 ఉంటే ఇబ్బంది ఏం లేదు, నువ్వు డైరెక్ట్గా చేసేయచ్చు. బట్ 1 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చా, 2/3:3/4:1/5 ఇలా ఇచ్చాను అనుకోండి. మరి ఏం చేస్తాం సార్ అంటే ఎప్పుడు చెప్పే లాజిక్ ఒకటే అమ్మా. ఇక్కడ ఏముంది, 3 ఉంది, దాన్ని మర్చిపోయాను. ఇంకేముంది 4 into 5 ఎంత 20. 20 ఇంటూ ఇక్కడ ఏముందో మల్టిప్లై చేయాలి. ఎంత 20 into 2 40 ఈస్ట్. ఇక్కడ 4 ఉంది, వదిలేసా. 3 into 5 ఎంతమ్మా 15. ఒక 15 అయిపోయింది, ఎందుకంటే పైన ఏముంది మళ్ళీ 3 ఉంది. 15 into 3 45 ఈస్ట్. ఇక్కడ 5 ఉంది, మర్చిపోయా. ఇంకేముంది 3 into 4 12. పైన ఎంత ఉంది, 1 ఉంది. 12 into 1 12. సో ఏం క్యాన్సిల్ అవ్వదు, దీని యొక్క నిష్పత్తి ఎంతంటే 40:45:12. ఎప్పుడైనా సరే ఒక నిష్పత్తి దశాంశ మానంలో ఉన్న లేదా భిన్న రూపంలో ఉన్నా సరే మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక నిష్పత్తి రూపంలో మారుస్తారు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చేసి విలోమ నిష్పత్తి. ఎప్పుడైనా సరే ఒక ఇచ్చిన నిష్పత్తి యొక్క ప్రతి భాగానికి విలోమం తీసుకుంటే అటువంటి నిష్పత్తి ఏం పిలుస్తారంటే విలోమ నిష్పత్తి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A:B ఉంది, దాని యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే ప్రతి భాగానికి నేను విలోమం తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ భాగం ఏంటి A, దాని యొక్క విలోమం 1/A ఈస్ట్ 1/B. అలాగే A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఎంత అన్నాను అనుకోండి 1/A:1/B:1/C. ఎప్పుడైనా సరే రెండే భాగాలు ఉన్నాయంటే ఇది ఈ సైడ్కి వచ్చేది ఈ సైడ్కి వచ్చేది డైరెక్ట్గా ఏం చెప్పొచ్చమ్మా B:A అని చెప్పచ్చు. నేను ఇలా చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే నేను A:Bకి విలోమ నిష్పత్తి B:A అని అనుకోండి, మీరు A:B:Cకి విలోమ నిష్పత్తి C:B:A రివర్స్ రాసేస్తారు. బట్ రివర్స్ రాసినప్పుడు ఇక్కడ డెఫినెట్ మొత్తం మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నువ్వు 2:3 తీసుకున్నావు, విలోమ నిష్పత్తి ఎంత అంటే 3:2 రైట్ ఆన్సర్. అలా కాకుండా నేను 2:3:4 తీసుకున్నాను, దీనికి విలోమ నిష్పత్తి 4:3:2 అని అనుకోండి, ఇది రాంగ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే నేనేం చెప్పాను, నిష్పత్తి ఎప్పుడు కూడా ప్రతి భాగానికి విలోమం తీసుకుంటే వచ్చే నిష్పత్తిని ఏమంటారు, విలోమ నిష్పత్తి అంటారని చెప్పాను. ఇప్పుడు 2:3:4కి విలోమ నిష్పత్తి ఏమవ్వాలి 1/2:1/3:1/4. దీనికి ఆల్రెడీ మనం ఇక్కడ సమ్ చేసాం 1/2 1/3 1/4 ఎంత వచ్చింది 6:4:3. ఈ రెండు సేమా కాదు కదా, అందువల్ల 2:3:4కి విలోమ నిష్పత్తి 6:4:3. అందువల్ల బాగా గుర్తుపెట్టుకోండి, విలోమ నిష్పత్తి అంటే రివర్స్లో రాయడం కాదు. బట్ రెండు మాత్రమే ఇచ్చారనుకోండి, అంటే A:B రూపంలో మాత్రం ఉందనుకోండి, అటువంటి వాటికి విలోమ నిష్పత్తి అంటే రివర్స్లో రాసేసుకోవచ్చు. బట్ 3 or 4 వాల్యూస్ ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి కట్టేటప్పుడు చాలా జాగ్రత్త కట్టాలి. అంటే నేనేదో ఇలా ఇచ్చా 2:3:4:1, దీనికి విలోమ నిష్పత్తి అడిగాను అనుకోండి, మీరు ఏం చేయాలి 1/2:1/3:1/4:1/1 వేసి దీన్ని సింప్లిఫై చేయడానికి మనం ఏం చేస్తామండి, 2 ఉంది మర్చిపోతా, 3 into 4 12 ఈస్ట్. ఇక్కడ 3 మర్చిపోతా, 2 into 4 8. ఇక్కడ 4 మర్చిపోతా, 2 into 3 6. ఇక్కడ 1 మర్చిపోతా, 2 into 3 6. 6 into 4 24. ఎన్నిట్లోనే ఏం క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ చేస్తే 6:4:3:12. దీన్ని ఏం చేస్తారంటే విలోమ నిష్పత్తి అంటారు. సో విలోమ నిష్పత్తి అనేది కూడా చాలా చిన్న బేసిక్కే, బట్ చాలా యూజ్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి, రివర్స్లో రాసేయడం కాదు. ఓకే, ఇక్కడ ఇంకో కొత్త టాపిక్, చిన్న టాపికే, బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి. సో బహుళ నిష్పత్తి అనేది చాలా స్మాల్ టాపిక్, చిన్నది, పెద్ద విషయం ఉండదు. అంటే బహుళ అంటే బహు అంటే ఎక్కువ, అంటే కాంపౌండ్ రేషియో అంటారు ఇంగ్లీష్లో. అంటే కొన్ని వాటిని కలిపి రాయడాన్ని బహుళ నిష్పత్తి అంటారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ A:B అనేది ఒక నిష్పత్తి,
C/D అనేది ఇంకొక నిష్పత్తి, E/F అనేది ఇంకొక నిష్పత్తి అయింది అనుకోండి. వీటి యొక్క యాంటిసిడెంట్స్ అంటే పూర్వపదం ఏంటండి A C E ఆ మూడాటిని మల్టిప్లై చేయండి. ఈస్టు పరపదాలు ఏంటి B D F వీటిని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ రేషియో లేదా బహుళ నిష్పత్తి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో 2:3 లేదా 3:4 లేదా అండ్ 3:5 ఇలా ఏదో మూడు నిష్పత్తులు ఇచ్చి బహుళ నిష్పత్తి ఎంత అని అడిగాను అనుకోండి, మీరు ఏం చేయాలి 2 into 3 into 3 ఈస్టు 3 into 4 into 5. ఎందుకంటే నేను 2 3 3 పూర్వపదాలు 3 4 5 పరపదాలు. మరి మనకి తెలిసిందే ఎప్పుడూ కూడా నిష్పత్తిలో సింపులెస్ట్ ఫామ్ ఉండాలని చెప్పాను. సో లేదా మనం మార్చుకోవాలి కాబట్టి ఏం చేస్తాం 3 3 2 2 టైమ్స్ ఇంకేముందండి 3 2 into 5 10 ఇంకేం క్యాన్సిల్ అవ్వకండి. దీన్ని ఏం పిలుస్తారు బహుళ నిష్పత్తి అంటారు. అంటే బహుళ నిష్పత్తి అంటే ఏముండదండి పూర్వపదాల అర్థానికి పరపదాల అర్థానికి మధ్య నిష్పత్తినే బహుళ నిష్పత్తి అంటారు. ఓకే, సో వీడియోని కాస్త ఏమంటారు పాజిటివ్ పెట్టుకుని మొత్తం నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పుకోండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఇస్తాడు, ఆ రిలేషన్ నుంచి నిష్పత్తి మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5A = 4B అంటే A యొక్క 5 వాల్యూస్ B యొక్క 4 వాల్యూస్ కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు నిష్పత్తి ఎలా తీసుకొస్తామంటే మీకు ముందే చెప్పాను A/B అంటే నథింగ్ బట్ A/B అని. అంటే వాడు A/B అడుగుతాడంటే ఏం కట్టుబట్టు A/B ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో దీని నుంచి ఏం తీసుకురావచ్చు 5A = 4B కాబట్టి B సైడ్కి వస్తే A/B మరి 5 ఉండకూడదు కాబట్టి ఈ సైడ్ పోయిందంటే ఏమవుతుందండి 4/5. దాన్ని ఏం చెప్పొచ్చామో మనం 4:5. అందువల్ల అంత చేయకుండా మనం డైరెక్ట్ గా చూసి చెప్పేస్తాం. ఇక్కడ B కోఎఫిషియంట్ ఏంటి 4, ఇక్కడ A కోఎఫిషియంట్ ఏంటి 5 అంటే 4:5. ఎప్పుడైనా సరే 5A = 4B ఇచ్చాడంటే దాని యొక్క నిష్పత్తి ఏమైపోతుంది అంటే 4:5. సిమిలర్లీ మరి 3A = 2B అని ఇచ్చాడు. ఇప్పుడు నిష్పత్తి ఎంత అవుతుంది B యొక్క కోఎఫిషియంట్ 2, A యొక్క కోఎఫిషియంట్ 3. సో ఆన్సర్. మరి ఇలా ఇచ్చినప్పుడు A/B ఇచ్చాడు అనుకోండి B యొక్క కోఎఫిషియంట్ ఎంతండి 3/2 A యొక్క కోఎఫిషియంట్ 2/3. మరి ఇది నిష్పత్తి సింప్లెస్ట్ ఫార్మ్ లా ఉందంటే లేదు. సింప్లెస్ట్ ఫార్మ్ లో ఉండాలంటే భిన్న రూపంలో ఉండకూడదు. మరి ఈ రెండు కూడా భిన్న రూపాలు. మరి ఎలా చేయాలని చెప్పాను, ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది, దాన్ని మర్చిపోవాలి. ఇంకెంత ఉంది 3 into 3 9 ఇక్కడ ఎంత ఉంది 3 ఇది మర్చిపోవాలి. 2 into 2 4. సో ఈ నిష్పత్తి వాల్యూ ఎంత అండి 9:4. సిమిలర్లీ A/3 B/2 ఉంది. సో ఎప్పుడైనా సరే ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సమ్ ఎప్పుడు చేయక్కర్లేదు. A/something B/something ఉండి A/B ఎంత అని అడిగారంటే డైరెక్ట్ గా ఎంత అయిపోతుందంటే 3:2. ఇక్కడ ఏదైతే ఉందో అదే A వాల్యూ అవుతుంది, ఇక్కడ ఏదైతే ఉందో అదే B వాల్యూ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ చూడండి A/2 = B/3 = C/4 ఉంది. మరి A/B/C వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి 2:3:4. కానీ 3A = 4B = 5C ఉన్నప్పుడు A/B/C డైరెక్ట్ గా రాదు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం, ఎందుకంటే ఇలా ఉందనుకోండి సమ్ చేయొచ్చు 4:3, ఇలా ఉన్నా చెప్పొచ్చు 5:4. బట్ ఇక్కడ 3 వాల్యూస్ కంటిన్యూస్ గా కావాలి. మరి ఆ టైంలో మీరు ఏం చేస్తారు అంటే మనం షార్ట్ కట్ నేర్చుకున్నాం ఏంటి A/by కింద ఏదన్నా అంటే B/by డినామినేటర్ ఉన్న C/by డినామినేటర్ ఏదైతే ఉన్నాయో అవే దాని యొక్క నిష్పత్తి అవుతాయి అన్నాను. బట్ ఇక్కడ డినామినేటర్ లో ఏమైనా వాల్యూస్ ఉన్నాయా లేవు. సో వాల్యూస్ కావాలని ఏం చేస్తానంటే ఇక్కడ 3A నేను రాసుకుంటానంటే A/1/3 అంటే 3 కింద పెడితే రెసిప్రోకల్ అవుతుంది విలోమం. అలాగే B/1/4 C/1/5. ఇప్పుడు నిష్పత్తి ఎంత అవుతుంది A/B/C = 1/3 1/4 1/5. ముందే చెప్పాం నిష్పత్తి ఎప్పుడు కూడా భిన్న రూపంలో ఉండకూడదు. ఏ రూపంలో ఉండాలి సూక్ష్మీకరించిన రూపంలో ఉండాలి. మరి దానికోసం ఏం చేస్తాం ఇక్కడ ఏది ఉంది 3 ఉంది దాన్ని మర్చిపోండి. సో 4 into 5 20. ఇక్కడ నెక్స్ట్ 4 ఉంది మర్చిపోతాం. 3 into 5 15. ఇక్కడ 5 ఉంది వదిలేస్తే 3 into 4 12. సింప్లిఫై చేయడానికి ఏం ఛాన్స్ లేదు పెట్టి దానికి నిష్పత్తి ఎంత అవుతుందండి 20:15:12. ఒక్కసారి చూడండి అమ్మా, ఎప్పుడైనా సరే 3A = 4B = 5C ఇచ్చి A/B/C అడిగాడు అనుకోండి మీరు ఏ మెథడ్ అప్లై చేస్తారు, పైన ఏదైతే షార్ట్ కట్ ఉందో దాన్ని అప్లై చేయడం ట్రై చేస్తారు. బట్ ఇక్కడ డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయా లేవు. అందుకే 3 ఏమని రాస్తాను A/3.
1/3 ఏదైనా ఒక వాల్యూ కిందకు వస్తే రివర్స్ అవుతుంది b/1/4 c/1/5 సో నిష్పత్తి ఏమవుతుంది 1/3:1/4:1/5 మరి ఎప్పుడు భిన్న రూపంలో ఉండకూడదు కాబట్టి సింప్లిఫై చేస్తే 20:15:12 మరి 4 దాకా చెప్పి 8 దాకా వస్తే మధ్యలో రెండు వాల్యూస్ లేహాను సో దీని నుంచి ఏం చెప్పొచ్చు డైరెక్ట్ చెప్పండి a/b చెప్పాం కదా b కోఎఫిషియంట్ ఎంత 0.35 దీని వాల్యూ ఎంత 0.25 ఎప్పుడు కూడా భిన్న రూపంలో ఉండకూడదు కాబట్టి దశాంశ రూపంలో కూడా ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి ఫ్రాక్షన్ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 1 2 ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 1 2 అంటే ఎన్ని జీరోస్ తో మల్టిప్లై చేయాలి 2 జీరోస్ తో మల్టిప్లై చేయాలి చేస్తే 35:25 ఈ రెండిట్లో 5 క్యాన్సిల్ అయిపోతుంది ఎంత వస్తుంది 7:5 సిమిలర్లీ దీనికి కూడా వాల్యూ ఎంత a/b అని డైరెక్ట్ చెప్పండి చెప్తే ఎంత అవుతుందమ్మా 0.21:0.35 ఇక్కడ పాయింట్ తర్వాత రెండు వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది 21:35 రెండిట్లో 7 క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్ 5 టైమ్స్ ఆన్సర్ 3:5 సో ఎప్పుడైనా సరే భిన్న నిష్పత్తి డైరెక్ట్ గా మన రూల్ లేదు ఏదైనా క్వశ్చన్ చేసేప్పుడు నిష్పత్తి డైరెక్ట్ గా ఇస్తే సమ్ చేయొచ్చు నిష్పత్తి కనుక డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు కూడా వాడి దగ్గర మీరు నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అందుకు ఈ సమ్స్ యూజ్ అవుతాయి దట్టు సమ్ టైమ్స్ ఎప్పుడైనా గ్రూప్ డి లో కూడా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఈ బేసిక్ మోడల్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఓకే సో ఒకసారి వీడియో పాజ్ లో పెట్టుకుని మొత్తం నోట్ చేయండి సో దట్ ఈస్ ఫర్ టుడే ఈ రోజుకి మనం చిన్న బేసిక్స్ చెప్పుకున్నాం నెక్స్ట్ క్లాస్ నుంచి అసలు రేషియో అండ్ ప్రపోర్షనల్ మోడల్స్ ఏమైనా అన్ని డిస్కస్ చేద్దాం సో నా క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి